హాయ్ ఫ్రెండ్స్, పెండ్లం కూర వండేసుకుందామండి. చూడండి, కోకోనట్ ఆయిల్ వేసేసుకుందాం. బాండ్లీ పెట్టుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకుందాం. పచ్చిమిర్చి 4 పచ్చిమిరకాయలు చీరుకలు కోసుకుని వేసుకోండి. కరివేపాకు 4 రెమ్మలండి. ఉల్లిగడ్డలు 4 త్వరగా వేపేసుకోవాలి. పెండ్లం అండి ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. చింతపండు గుజ్జు, పసుపు, ఉప్పు, కారం వేసేసుకోండి. ఇవన్నీ కూడా తగినంత వాటర్ పోసేసుకోండి. బాగా మగ్గిన తర్వాత ఫుల్గా పోసుకోండి. వాటరు బాగా ఉడికించుకోవాలి కదా. మూత పెట్టేసుకుని మూత తీసి చూడండి, ఉడికిపోయింది. రైస్ పెట్టేసుకుందామండి. చాలా చాలా ఆకలేసేస్తుంది. వేడి వేడి అన్నం, పెండ్లం కూర, పులుసు పెట్టుకున్నాం కదండి. చాలా చాలా టేస్టీ, సూపర్ అండి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో సున్నిపిండి చేసుకుందాం. చూడండి, చాలా చాలా టేస్టీ, కలర్ఫుల్, చాలా బాగుంది. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి.